స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్ రాజీవ్ సర్కిల్ వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ పేరిట ఈ ప్రాంతంలో రాజీవ్ గృహకల్ప నిర్మించి వేలాది మంది పేద ప్రజలకు ఇళ్లను కేటాయించడం జరిగిందన్నారు. భారతదేశాన్ని సన్మార్గంలో నడిపించిన మహానుభావుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఇక రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఐటీ, విద్య, టెలికాం, రక్షణ, వాణిజ్య సంస్కరణలు ప్రవేశపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కిషన్ సెల్ అధ్యక్షుడు మేడిశెట్టి నారయ్య కాపు, జిల్లా ఎస్ఎస్ఎల్ విభాగం చైర్మన్ ఎం సూర్యప్రకాష్ రావు, ఐఎన్టీయూసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జోహార్ జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ జోహార్. ఈ రోజున మన ప్రియతమ నాయకుడు దివంగత నేత అయినటువంటి రాజీవ్ గాంధీ గారి 81వ జన్మదినోత్సవం సందర్భంగా కాకినాడ పట్టణం ఎందుగల డైరీ ఫారం సెంటర్లోని రాజీవ్ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మధ్య జరుపుకోవడం జరిగింది. ఇది కాకినాడ పట్టణంలో కాంగ్రెస్ దినదినాభివృద్ధి చెందుతూ రేపు రాబోయే ఎలక్షన్లలో అన్ని వార్డుల్లో పోటీ చేస్తుందని, ముఖ్యంగా ప్రత్యక్ష ఎలక్షన్ అయినను సరే డైరెక్ట్ ఎలక్షన్ కూడా అభ్యర్థిని నిలబెట్టి గెలుపుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దివంగత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ కాకినాడ డైరీ ఫారం సెంటర్, అలాగే రాజీవ్ సర్కిల్. ఈ రాజీవ్ సర్కిల్ ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ రాజీవ్ గృహకల్ప ఉంది. ఈ రాజీవ్ గృహకల్ప 2007లో మరి దివంగత సీఎం గారు, ఎక్స్-సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. మరి అప్పుడు పల్లవరావు గారు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు, ముత్తా గోపాలకృష్ణ ఎమ్మెల్యే గారు ఉన్నారు. అప్పుడు మరి కొన్ని వేల మందికి ఇక్కడ ఉపాధి కల్పించి కొన్ని వేల మంది గృహాలు కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని స్ఫూర్తితో ఈవేళ రాజీవ్ గాంధీ గారికి జయంతి సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాం. అలాగే మరి రాజీవ్ గాంధీ గారిని దృష్టిలో పెట్టుకుని మరి రానున్న సంస్థాగత ఎన్నికలు కూడా కాకినాడలో జరగబోయి ఉన్నది. మరి ఇక్కడ తప్పకుండా జిల్లా అధ్యక్షుల వారు దీని దృష్టి పెట్టాలి, పల్లవరావు గారు కూడా దృష్టి పెట్టాలి. దీని మీద మరి యావత్తు కార్యకర్తలు కూడా వేసి చూస్తున్నారు. ఇది చాలా పెద్ద సర్కిల్. ఇది ఇక్కడి నుంచి కార్మికులు కూడా వేలాది వందలాది మంది కార్మికులు కూడా పోర్టుకి అలాగే ఇండస్ట్రీకి బయలుదేరి వెళ్తుంటారు. కార్మికులే ఏరియా ఇది. మరి మా ఐఎన్టీసీ అధ్యక్షులుగా మేము చెప్తున్నాం, ఇక్కడ తప్పకుండా మరి పల్లవరావు గారిని తీసుకొచ్చి ఇక్కడ మరి వచ్చే ఎన్నికలకి మనం ప్రసారం చేయాలి. అలాగే ఇక్కడ ఈ వార్డులన్నీ కూడా నెగ్గించుకుంటే విధానంలో మనం ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ రాజీవ్ గాంధీ గారి జయంతి జరుపుకోవడం మాకు అంతగా ఆనందం. అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి మరి మాదేపల్లి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుచుకుంటూ జై కాంగ్రెస్.